సో బాలయ్య దబిడి దిబిడి సాంగ్ చూసాను. సాంగ్ ఎలా ఉందంటే దబిడి దిబిడిగానే ఉంది. కాకపోతే ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకైతే సాంగ్ పెద్దగా ఎక్కలేదు. సో ఈ సాంగ్ లో యాక్చువల్ గా ఊర్వశి రౌతల గారు ఉన్నారు. బట్ ఇది ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ అనుకోవచ్చు. బాలయ్య బాబు గారి స్టెప్స్ అయితే చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇది ఐటమ్ సాంగ్ కాబట్టి కొంచెం గ్లామర్ డోస్ అయితే బాగానే ఎక్కువగానే ఉంది ఊర్వశి రౌతల గారిది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఓకే ఓకే, మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పడం, మరీ అంత బాగాలేదని కూడా చెప్పడం. లిరిక్స్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. ఈ లిరిక్స్ రాసింది కాసల శ్యామ్ గారు. అంటే ఇది ఐటమ్ సాంగ్ కాబట్టి లిరిక్స్ నాకు ఏం పెద్దగా ఎక్కలేదేమో అనిపించింది. దానికి తోడు మీకు ఆల్రెడీ తెలుసు తమన్ మ్యూజిక్ అంటే డోల్ సౌండ్ ఎంత గట్టిగా వస్తుందో. సో ఆ సౌండ్ లో అయితే లిరిక్స్ కలిసిపోయి పెద్దగా వినిపించలేదు. అలాగే ఊర్వశి రౌతల గారి స్టెప్స్ కూడా చాలా బాగా చేశారు, చాలా గ్రేస్ఫుల్ గా చేశారు. ఇంకా చెప్పాలంటే బాలయ్య బాబుతో పోటీ పడి చాలా ఎనర్జెటిక్ గా అయితే ఊర్వశి రౌతల గారు అయితే స్టెప్స్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి దబిడి దిబిడి సాంగ్ లో బాలయ్య బాబు గారు ఇంకా ఊర్వశి రౌతల ఒక స్టెప్ అయితే వేశారు. ఆ స్టెప్ చూసినప్పుడు మనకి రవితేజ గారు మిస్టర్ బచ్చన్ లో బ్యాక్ పాకెట్ స్టెప్ అయితే గుర్తొచ్చింది. దానికి కూడా సేమ్ మనకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అనుకుంటాను. సో మేబీ శేఖర్ మాస్టర్ గారు ఎక్కువగా ఇలాంటి స్టెప్స్ ఎందుకు కంపోజ్ చేస్తున్నారో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఇందులో బాలయ్య బాబు గారి కాస్ట్యూమ్స్ కూడా అద్దరిపోయాయి, చాలా బాగున్నాయి. అండ్ బాలయ్య బాబు గారు చాలా ఎనర్జెటిక్ గా చేశారు స్టెప్స్ అన్ని కూడా. ఆ ఏజ్ లో అలా చేయడం అంత ఈజీ ఏం కాదు. అండ్ తమన్ మ్యూజిక్ ఓకే పర్లేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో అయితే ఈ సాంగ్ లేదు, బట్ ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్యూన్ ఇంతకు ముందు ఎక్కడో విన్న ట్యూన్ లా అనిపించింది, కొంచెం రెగ్యులర్ గా అనిపించింది. సో ఇది బాలయ్య బాబు దబిడి దిబిడి సాంగ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.